పరిశుద్ధ గ్రంథంలో నుండి వైద్యుడైన లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 5-6 వచనాలు. అపోస్తులులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి. ప్రేమతో చెప్పండి, కొంచెం నవ్వుతూ చేయించి చెప్పండి. చదవబడిన దైవ వర్తమానములు అపోస్తులులు అనగా ప్రభు చేత ఏర్పరచబడిన వారిని అపోస్తులులు అంటారు బైబిల్ ప్రకారం. చాలామంది పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. వారిలో 12 మంది ప్రభుకు ఏర్పరచబడ్డారు ప్రభు నిమిత్తమై. ఫైనల్గా మిగిలింది ఎంతమంది అంటే ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. గమనించండి, శిష్యులందరూ కూడా వచ్చి ప్రభును ఒక కోరిక కోరుకుంటున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించుము. క్రైస్తవులైన వారు దేవుణ్ణి అడగవలసినవేదో అవి అడిగితే మనకు ఆశీర్వాదకరమని నేను చెప్తాను. దేవుణ్ణి ఏం అడగాలో అవి అడగాలి. కొందరు దేవుని దగ్గరికి వెళ్ళి అడగకూడనివి కూడా అడిగేస్తుంటారు. అందుకే జ్ఞానం అన్నది చాలా అవసరం క్రైస్తవులకు. క్రైస్తవ కుటుంబాలలో ముఖ్యంగా భారతదేశం ఎందుకు ఇంకా బలహీనంగా ఉంది, అభివృద్ధి పొందట్లేదంటే కంటికి కనిపించే దృశ్యమైన వాటిని కడుపు నింపుకోవటానికి, జల్సాలు చేయటానికి ప్రార్థన చేస్తుంటారు. ఆ రోజుల్లో కూడా ఉన్నారనుకోండి, యేసు ప్రభును వెంబడించే వాళ్ళు, కడుపు కోసం వెంబడించే వాళ్ళు ఉన్నారు. రోగాలు బాగు చేసుకుందామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా రావటం తప్ప నేను చెప్పట్లేదు, కానీ దేవుణ్ణి అడిగేటప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఏది అవసరమో అది గుర్తుపెట్టుకొని మనం అడుగుతూ ఉండాలి. కొందరు ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థనలో దేవుని ఏమడగాలో తెలియదు. అందుకే మాకు ప్రార్థన నేర్పించండి అని అడగాలి. కొందరు సంఘానికి నడుస్తారు, సంఘంలో ఎలా ఉండాలో కొందరికి తెలియదు. ఇంటి దగ్గర ఉన్నట్టుగానే మీరేమనుకోవద్దండి, చెంగు నడుముకు చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. చర్చిలో కూడా స్త్రీ లోపలికి రాగానే చెంగేసుకోవాలి, అది క్రమం. కొందరు స్టైల్గా టోప్ పెట్టుకొని వచ్చి మందిరంలో కూర్చొని ఉంటారు. ఎందుకు అలా కూర్చుంటారంటే తెలియదు, అంతే. అందుకే మనం దేవుణ్ణి, అయ్యా నాకు తెలియని దానిని తెలియపరచండి. శిష్యులకి ఏం తక్కువైంది ఇక్కడ? ఏం తక్కువైంది? విశ్వాసం ఉంది కానీ తక్కువ ఉంది. విశ్వాసం ఉంది కానీ తక్కువగా ఉంది. అందుకే వాళ్ళు అడుగుతున్నారు, మా విశ్వాసము అభివృద్ధి పొందించుము. యేసు ప్రభుల వారు అన్నమాట, ఆ మాటకి ఏమన్నాడు ప్రభువు? మీరు ఆవగింజంత విశ్వాసము. ఎందుకు గింజతో పోల్చాడు ప్రభుల వారు అంటే, విశ్వాసం అన్నది చిన్నదే కానీ అది పెరుగుతూ రావాలి. ఆవగింజను భూమిలో విత్తినప్పుడు
ఏం జరుగుతుంది చెప్పండి? ఏమవుతుంది? అది మొక్కగా ప్రారంభమవుతుంది, అది ఫలిస్తుంది, వృద్ధి అవుతుంది. మన విశ్వాసము ప్రభు మీద పెట్టినప్పుడు మన విశ్వాసం కూడా వృద్ధి పొందాలి. కానీ విశ్వాసము వృద్ధి పొందటం లేదు. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచటం తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చెయ్యజాలకపోయాను. ముందనాల మాటిచ్చిరా. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. కొంతమంది రోగుల మీద మాత్రమే చేతులుంచాడు. ఎందుకు అందరినీ బాగు చేయలేదు? యేసు ప్రభుల వారు కూడా బాగు చేయలేకపోవటానికి కారణం ఏంటి? అక్కడ వారి అవిశ్వాసం వలన. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసముతో దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్. మనము పొందుకునే ప్రతి వరం, మనం పొందుకునే ప్రతి ఆశీర్వాదం విశ్వాసం మీదనే ఆధారపడి ఉంది. బైబిల్ చెప్తుంది, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవుని దగ్గరికి వచ్చి ప్రయోజనం లేదు. సంవత్సరాల తరబడి మేము మందిరానికి వస్తున్నాము కానీ దేవుడు మాకేమీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఓపెన్ చేయండి. ఒక అద్భుతమైన సత్యాన్ని మీతో చదివిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుండి మనం చదువుకుంటూ వద్దాం. వారు జన సమూహమునద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, మా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలయనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. మీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారు. శిష్యుల యొద్దకు వారిని తెచ్చాను, కానీ వానిని వారు బాగు చేయలేకపోయారు. ఆ తర్వాత యేసు ప్రభుల వారు వారిని బాగు చేశారు. వాడిని తండ్రికి వాడిని అప్పగించారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆ తర్వాత రహస్యముగా యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు, శిష్యులు వచ్చారు. అయ్యా, మేమెందుకు వాడిని బాగు చేయలేకపోయాము? ఆ మాట చదువుతారా? 19వ వచనం. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు యొద్దకు వచ్చి, మేమెందుచేత వానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే అన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగునగా. ఎందుచేత మేము బాగుపడలేకపోతున్నాం? ఎందుచేత మేము విజయాన్ని పొందలేకపోతున్నాం? ఎందుకు మా జీవితంలో సక్సెస్ లేదు? ఎందుకు మేము అనుకున్నవి జరగటం లేదు? ఎందుకు మా కుటుంబాలు అభివృద్ధి పొందటం లేదు? ఎందుకు? అల్ప విశ్వాసము చేత. విశ్వాసం ఉంది. ఎంత ఉంది? ఎంత? అల్పము అంట. కొంచెం ఉంది.
అది సరిపోలేదు. నీ ఆశీర్వాదానికి తగినంత విశ్వాసం నీకు కావాలి. ఎంత విశ్వాసం కావాలి? పౌలు రాస్తాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. ఓకే, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం. ఏం విశ్వాసం చెప్పండి? అది ఏ విశ్వాసం? కొండలను పెకలించే విశ్వాసం. ఆవగింజ నుండి ఎంతవరకు వృద్ధి పొందాలి? కొండలను పెకలించే విశ్వాసములోకి రావాలి. ఇప్పుడు అల్ప విశ్వాసం సరిపోదు. ఘనమైన కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేయాలి అంటే, ఘనమైన కుటుంబముగా మన జీవితాలు ఉండాలంటే మన విశ్వాసము కూడా వృద్ధి పొందుతూ రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసములో వృద్ధి పొందుతూ ఉండాలి. అక్కడే ఉండకూడదు, ఇంకా ఆవగింజలోనే ఉండకూడదు. అది నాటబడాలి. నాటబడిన తేనే ఆ విశ్వాసం వృద్ధి అనేది కలుగుతుంది. పౌలు అంటున్నాడు పరిపూర్ణమైనది అన్నాడు. పరిపూర్ణమైనది, సంపూర్తి కావాలి నీ విశ్వాసం. ప్రభు దగ్గర సంపూర్తి కావాలి. అలా కాకపోతే ఘనమైన కార్యాలు పరలోకం నుండి, ప్రభు యొద్ద నుండి మనం పొందుకోలేము. ఇంకా అలాగే ఉంటాం. అదే జీవితం, అదే బ్రతుకు. ఎన్ని సంవత్సరాలు, ఎంతమంది సేవకులు తలల మీద చేతులు ఉంచినా, ఎంతమంది సంఘాలు మారినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఏ కార్యాభివృద్ధి జరగదు. నీ విశ్వాసము అభివృద్ధి పొందునుగాక. హల్లెలూయా. కొండలను పెకలించగలిగిన పరిపూర్ణ విశ్వాసములోకి నీ విశ్వాసము వృద్ధి నగునుగాక. ఒకవేళ ఇంకనూ అక్కడే ఉన్నావేమో, ఆవిగింజలో నీవు ఉన్నావేమో, కొండలను పెకలించగలిగిన స్థాయికి నువ్వు రావాలి. కొండలను పెకలించాలి. ఎలా జరుగుతుంది ఈ కార్యము? రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. విశ్వాసము కలుగును. అవును, మనకు విశ్వాసం ఎలా కలుగుతుంది? చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. కొందరు చెప్పట్లేదే. అందరు చెప్పండి, సంఘం అంతా వింటున్నారా? చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ అగస్టీన్ అనే కదా చెప్పేది, మాకంటే పెద్దగా చదువుకోలేదు కదా, మాకంటే అనుభవం లేదు కదా. అందరిది కాదు, కొందరు అభిప్రాయం. అలా ఉండొచ్చేమో. ఏ ట్రైనింగ్ తీసుకోలేదు కదా, ఏ బైబిల్ కాలేజ్ చదవలేదు కదా. ఇక్కడ ఎవరు బోధిస్తున్నారు అనేది ముఖ్యం కాదు. మీరు బైబిల్లో చూడండి ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవునిని గూర్చిన, అనగా యేసును గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచవద్దు. ఇక్కడ మాట్లాడుతున్నది మనుష్యుడు కాదు, మనుషుల్లో నుండి ప్రభువే మాట్లాడుతున్నాడు. మనుషుల మాటగా మీరు ఎంచవద్దు. అలాగే ఎంచినట్లయితే మనం చాలా నష్టపోతాం. ఎంత నష్టం అవుతామంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. అద్భుతమైన మాట పౌలు గారు అక్కడ రాశారు చూడండి. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు
చూచుకొనుడి. వారు భూమి మీద ఉండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించుమను తప్పించుకొనకపోవుట. అవును, అంటే దీని అర్థం ఏంటంటే, మీ కంటికి కనిపించే మనుషుడు దేవుని ఆత్మచేత నింపబడి నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాడు, నిన్ను సరిచేయటానికి వచ్చాడు. నీ కంటికి కనిపించి దేవుని వాక్యాన్ని అందిస్తున్న దైవజనుని మాటే నువ్వు అంగీకరించకపోతే, ఆయనే మాట్లాడితే, ఆయనే ఆత్మస్వరూపిగా నీతో మాట్లాడితే నువ్వు అంగీకరిస్తావా అంటున్నాడు పౌలు గారు. కంటికి కనిపించే మనిషి నువ్వు వింటున్నావా లేదా అని నీకు బుద్ధి చెప్తూ వస్తాడు. కంటికి కనిపించని దేవుడు నీతో మాట్లాడితే నువ్వు వింటావా? వినగలుగుతామా? ఏమండి, మీరు ప్రార్థనలో కూర్చుంటారు, ఎవరైనా స్వరం వినపడింది అనుకోండి, ఎంతమంది ధైర్యంగా కూర్చుంటారు? కూర్చోలేము కదండి. చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. మరొకసారి చెబుదాం, మరొకసారి చెబుదాం. యేసయ్యకు మహిమ కలుగునగాక, యేసయ్యకు స్తుతి కలుగునగాక. బైబిల్ చెప్తున్న మాట, క్రీస్తును గూర్చి నువ్వు వింటూ ఉంటే నీకు విశ్వాసము వృద్ధి అవుతుంది. ఎప్పుడెప్పుడు వినాలి? ఎప్పుడెప్పుడు క్రీస్తు గురించి తెలుసుకోవాలి? అప్పుడప్పుడు వింటే వృద్ధి అవుతుందా? ఒక సంఘం చూడండి, ఒక ఫ్యామిలీ అనుకుంటుంది, ఒక ఫ్యామిలీ, ఒక సంఘం ఏం చేస్తున్నారు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11, 12 వచనాలు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. బాగా గుర్తుపెట్టుకుని ఈ మాటలన్నీ కూడా. వారు గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన మాటలు అలాగున్నవో లేవో అని అప్పుడప్పుడు, మీ బైబిల్ అట్లా ఉందా? అప్పుడప్పుడు అని రాసుకున్నాను నేను ఇక్కడ. వారానికి ఒక్కసారి అని ఉన్నట్టుంది. అంతమంది బైబిల్ తుడుచుకొని వచ్చారు ఈరోజు. అంటే గూట్లో పెట్టి ఆదివారం దాకా, అది మళ్ళీ తీసేది ఉన్నది. ఆదివారం బైబిల్ తుడుచుకొని అది బట్టలకు మన్ను అవుతుందని మళ్ళీ ఆదివారం వరకు బైబిల్ తీసేది లేదు. వారు ఏమై ఉన్నారంట? బైబిల్ చెప్తున్న వారు ఏమై ఉన్నారు? గనులై ఉన్నారు, గొప్పవారు. వారు చాలా బిజీ పర్సన్స్. వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, కావలసినంత పొలం. వారు గనులై ఉన్నారు. కానీ క్రీస్తు విషయములో, దేవుని గురించి తెలుసుకునే విషయంలో, ఆయనను గురించి వినే విషయంలో, ఆయనను గురించి మరింతగా తెలుసుకోవటానికి పౌలును శీలయు చెబుతున్న మాటలను ఇలాగున్నాయో లేవో అని ప్రతి దినము పరీక్షించుచుండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. వారు గనులు ఎలా అయ్యారు? వారు గొప్పవారు ఎలా అయ్యారు? దేవుని గూర్చి ప్రతి దినము చదువుతూ ఉండవలన, ప్రతి దినం వింటూ ఉండటం వలన, ప్రతి దినం ధ్యానం చేస్తూ ఉండటం వలన వారు గనులవుతూ ఉన్నారు. మనం గనులం కాలేకపోతున్నామే, మనం గొప్పవారం కాలేకపోతున్నామే. కారణం ఏంటి? మనం ప్రభుని గురించి ఎప్పుడో మనకు బుద్ధి పుట్టినప్పుడు వింటాం. కొందరు నందలు చర్చికి వస్తుంటారు, అప్పుడప్పుడు చూస్తుంటాను నేను. పిల్లల్ని సంకన పెట్టుకొని చర్చి బయట తిరుగుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు కొందరు.
మాకు పాస్టర్లు సీక్రెట్ చెప్తారు, మీరు అక్కడక్కడ సర్చ్ చేస్తుండండి, మీ విశ్వాసులు ఏం చేస్తుంటారో అప్పుడప్పుడు చూస్తుండండి. ఓసారి డ్యూటీలు కూడా వేస్తారు మాకు. ఇద్దరిద్దరుగా అక్కడక్కడ నిలబడి మీరు పరిశీలిస్తుండండి. సౌండ్ సిస్టమ్ దగ్గర కొందరు ఉండండి, కెమెరామ్యాన్ దగ్గర ఒకరు ఉండండి, ఆ కుర్చీలు పట్టలు వేసే వాళ్ళ దగ్గర కొంతమంది ఉండండి. ఇలా డ్యూటీలు వేస్తారు. మా పరిచయం గురించి మీకు కొన్ని తెలియదు. మీరేమనుకుంటారంటే అన్న కూడా బయటకు వచ్చినాడే. మేము సీక్రెట్ గూఢాచారం. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా. వీళ్ళు గనులై ఏం చేస్తున్నారు? ప్రతి దినము పరిశోధిస్తున్నారు, దేవుని వాక్యాన్ని గురించి పరిశీలన చేస్తున్నారు. దేవుని వాక్యములు ఇలాగ ఉన్నవా లేదా అని పరిశీలన చేస్తున్నారు. పరిపూర్ణమైన విశ్వాసములోకి మన జీవితాలు అడుగులు వేయాలి. ఎంతగా అంటే నేను చెప్తాను, మన విశ్వాసం ఎంత అభివృద్ధి పొందాలి అంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ఒక అద్భుతమైన సత్యం చూద్దాం. అంటే విశ్వసించిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును, అవేవనగా నా నామమున దయ్యముల. దయ్యం పట్టిన వాళ్ళని మీ ఇంటికి పంపిస్తా ఇప్పటి నుంచి. నేను మా సంఘంలో మంచి గట్టి విశ్వాసులు ఉన్నారు, సీనియారిటీ విశ్వాసులు ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా పర్లేదన్నా ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి అని చెప్తాను నేను. రెడీగా ఉన్నారా? స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. విశ్వసించిన వారిలో ఈ లక్షణాలు కనపడతాయి. మొదట వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు, అన్య భాషలు మాటలు. తెలుగే సరిగ్గా రాదు మనకు. అధికం అంటే అధికమంటారు. ఏమ్మా అధికము అంటే ఏంటారు? తెలుగే సరిగ్గా రాదు, ప్రార్థన తెలియదు, ఆరాధన అంటే తెలియదు, కృతజ్ఞత అంటే తెలియదు, విశ్వాసం అంటే తెలియదు. అన్య భాషల గురించి మనకేం తెలుసు? ఏందో లొడలోడ అంటున్నారు అనుకుంటారు మీరు. అందుకే మీ దగ్గర మాట్లాడే మానేసి నేను ప్రార్థన గదిలో మాత్రమే దేవుణ్ణి అన్ని భాషలతో మాట్లాడుకుంటే ఎందుకు ఊరికే మీరు పిచ్చిగా అయిపోవాలా? వారు అన్ని భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు. పాములు అంటే పాములు పట్టుకున్నది కాదు దాని అర్థం. దాని అర్థం అది కాదు. సాతాను క్రియను జుట్టు పట్టుకుని సాతాను నెక్స్ట్ ఏదైనను ఆమేన్. స్తోత్రం చెప్పండి. అంటే నీ విశ్వాసం ఎంత వృద్ధి పొందాలి? మరణాన్ని కూడా జయించగలిగిన విశ్వాసములోకి వృద్ధి పొందాలి. అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి. యేసయ్యకు మహిమ కలుగునగాక. ఆవగించంత విశ్వాసముతో నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించి కొండలు పెక్కలించగలిగిన విశ్వాసములోకి రావాలి. అలాగే చివరికి ఎంతవరకు రావాలి? మరణాన్ని సహితము గెలవగలిగిన విశ్వాసం. ఆమేన్. సింహపు బోన్లోకి, సింహపు గుహలోకి దానియేలును వేశారు. ఆయన ధైర్యం ఏంటో మరి, ఆయన విశ్వాసం ఎంత గొప్పదో. లోపల సింహాలతో ఆడుకున్నాడు. మరణాన్ని కూడా జయించగలిగిన విశ్వాస వీరుడు కావాలి. మనకు కొటేషన్ ఉంది, పాపికి రక్షణ, విశ్వాసికి. చెప్పండి, గట్టి చెప్పరే, మర్చిపోయారా?
నిరీక్షణ. విశ్వాసకి ఏం కలగాలి? మరణకరమైన పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినా నా దేవుడు ఉన్నాడన్న నిరీక్షణ నీకు రావాలి. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. లేక లేక కొడుకు పుట్టాడు అబ్రాహాంకి. బాగా ఆడుకుంటున్నాడు, పార్టీలు చేస్తున్నాడు, పండుగలు చేసుకుంటున్నాడు అబ్రాహాం గారు కొడుకుతో. హ్యాపీగా ఉంది ఫ్యామిలీ. సడన్ గా దేవుడు అబ్రాహాముతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నేను చెప్పబోయే పర్వతం మీద బలి ఇచ్చి అన్నాడు. చూసారా ఎంత మాట అనేసాడు, ఎంత మాట అనేసాడు. ఇప్పుడు అబ్రాం పరిస్థితి ఏంటి? కొడుకును బలి చేయాలా? మారు మాట్లాడలేదు. తన కుమారుడితో చెప్పాడు, మనము దేవునికి బలిపీఠం కట్టడానికి వెళ్ళాలి, సిద్ధమవుదాం అన్నాడు. సారమ్మకు తెలియకుండానే బయలుదేరారు. ఆదికాండం 22వ అధ్యాయం చరిత్ర మనకు చెప్తుంది. వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మోరియా పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి, వారి విశ్వాసాన్ని గురించి అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన సత్యాన్ని. పనివారితో అబ్రాహాము చెబుతున్న మాట అక్కడ రాయబడుతుంది. ఆ మాట చదవండి. తన పనివారితో, గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొరకి మరలా మీ యొద్దకు వచ్చేద్దాము. ఏమనుంది మీ బైబిల్లో? మాము కదా. మాకు మిచ్చే ము ఉందా? నాకు మిచ్చే ను ఉందా? బలి అర్పిస్తే ఒక్కడే వస్తాడా, లేకపోతే ఇద్దరు వస్తారా? ఇస్సాకును బలి ఇవ్వటానికి వెళ్తున్నాడు. బలి ఇస్తే అబ్రహాం ఒక్కడే వస్తాడా, లేకపోతే ఇస్సాకు కూడా వస్తాడా? ఒక్కడే రావాలి. మేము మొక్కి బలి అర్పించి వచ్చేదను అనలేదు, వచ్చేదము అన్నాడు. మరణాన్ని కూడా జయించగలిగిన విశ్వాసం అబ్రాహాములో ఉంది. అమ్మ, మేము చర్చికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, మంచిది, అన్నీ ఉన్నాయి. నీ విశ్వాసం వృద్ధి పొందుతుందా? మరణాన్ని జయించగలిగిన విశ్వాసములోకి నీవు అడుగులు వేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కొండలు పెకలించే విశ్వాసములో ఒకవేళ అక్కడే ఆగిపోయావేమో, నువ్వు ఇంకా ఎదగవలసి ఉంది. రేపు గవర్నమెంట్ మారుతుంది, పరిస్థితులు మార్చేస్తారు. మీరు చర్చికి వెళ్ళే పాటైతే మీకు బియ్యం వేయం, మీ పిల్లలకి నాయనవడి అమ్మఒడి ఏం, గవర్నమెంట్ స్కూల్లో బడి చెప్పనీయం. ఇంకా ఇంతకంటే కఠినమైన పరిస్థితులు రావచ్చు. ఏది ఏమైనా వాటిని తట్టుకొనగలగటమే విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. రహస్యమైన విశ్వాసాలుగా ఉండకండి, పరిపూర్ణమైన విశ్వాసంలోకి మీరు అడుగులు వేయాలి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ విశ్వాసం వృద్ధి పొందాలి. దినదినము అభివృద్ధి పొందుతూ రావాలి. అంటే క్రీస్తుని గురించి బైబిల్ బాగా చదువుకోవాలి, బైబిల్ బాగా వింటూ ఉండాలి. దేవుని మాటలు ప్రతిదినం చదువుతూ ధ్యానం చేస్తూ ఉండాలి.
ఏ స్థితిగతులు నీ జీవితంలోకి వచ్చినా నేను పరిపూర్ణతలోకి నడిపించేది విశ్వాసం ఒక్కటే. ఆమేన్. విశ్వాసుల జాబితా, పెద్ద జాబితా రాశాడు పౌలు గారు. పెద్ద పెద్ద జాబితాని రాశాడు. 11వ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం వారి గురించి రాయబడింది. ఐశ్వర్య మొత్తం విశ్వాస వీరులే. ఈరోజు ఆ గుంపులో నువ్వు చేర్చబడాలి అంటే నీ విశ్వాసం కూడా వృద్ధి పొందునదై ఉండాలి. ఆమేన్. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ అనుగ్రహించబడును గాక.